100కు 100% ఇక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతుంది. ఎందుకంటే గతంలో కంటే కూడా పార్టీ ఎంతో బూత్ స్థాయి నుంచి కూడా చాలా బలోపేతమైంది. దానికి పూర్తి కృషి మన ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ మన ధర్మపురి అరవింద్ గారు చేశారు. ఏడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కానీ, పసుపు బోర్డు కానీ, 2 కేంద్రీయ విద్యాలయాలు కానీ, ఇట్లా చాలా పనులు కూడా మనకు అరవింద్ అన్న గారు చేసిండ్రు. కాబట్టి ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడ సిటీ ప్రాంతానికి వెళ్ళినా కానీ పబ్లిక్ అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరి మనసులో కూడా నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధాని అయి ఈ దేశాన్ని మనకి ఎట్లయితే 15వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చిండో, రానున్న రోజుల్లో ఈ 5వ స్థానానికి మన ఆర్థిక సంస్థని 2-3వ స్థానానికి తీసుకొస్తాడని చెప్పేసి ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి మీద పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి ప్రజలు ఆల్రెడీ నిర్ణయించేసుకున్నారు. ఈ ఎలక్షన్లో పూర్తి మద్దతు నరేంద్ర మోడీ గారికి, ఇక్కడున్న మన ఎంపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి గారికి తెలవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఎలక్షన్లు అనేది కేవలం నామమాత్రమే, కానీ ప్రజల మనస్సులో మాత్రం భారతీయ జనతా పార్టీ ఎప్పుడో చోటు సంపాదించుకుందని మీరు తెలుసుకోవాలి. అలాగే పోయినసారి 4 ఎంపీ సీట్లు వచ్చినాయి. ఈసారి ఎన్ని ఎంపీ సీట్లు రాబోతున్నాయి భారతీయ జనతా పార్టీకి? ఈసారి భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా 10 నుంచి 12 సీట్లు రాబోతున్నాయి. అధికార పార్టీకి ఈ విషయం తెలిసి వాళ్లకు జీర్ణమైతే లేదు. అందుకే భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లి అవాస్తవాలు చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కాకపోతే ఇదంతా కూడా ప్రజలు తిప్పికొట్టే రోజులు ఎక్కడో లేదు. 13వ తారీఖు మీరు చూస్తారు. జూన్ 4వ తారీఖు రిజల్ట్ రోజు వీళ్ళందరూ కూడా సిగ్గచ్చేటట్టు ప్రజలు సమాధానం చెప్తారని చెప్పి తెలియజేసుకున్నారు. కాంగ్రెస్ ఏమంటుంది అంటే 400 ఎంపీ సీట్లు వస్తే రిజర్వేషన్లు బీజేపీ తీసేస్తుంది అంటుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాస్తవం అవైతే ఆరోపణలు ఉన్నాయో ఆ పూర్తి అవాస్తవం. భారతీయ జనతా పార్టీ చెప్పింది మైనార్టీలకు ఉన్న రిజర్వేషన్లు తీసేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకి పెంచుతామని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలలో రిజర్వేషన్లు తీసేస్తామని ఎక్కడ కూడా అనలేదు. ఇది పూర్తిగా అవాస్తవం. దీన్ని ప్రజలు కూడా ఎవరు నమ్ముతలేరు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్లో కొట్టాడే సత్తా లేక ఇట్లా అవాస్తవాలు చెప్పి ప్రజల్ని నమ్మేట విధంగా చేస్తున్నారు. కానీ ప్రజలు ఎవరు కూడా నమ్ముతలేరు. దీన్ని తిప్పికొట్టి మనకు ఈ ఎలక్షన్లో మీరు చూస్తారు. జూన్ 4వ తారీఖు రోజు రిజల్ట్ వచ్చిన రోజు ప్రజా అభిప్రాయం మీకు తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీ అంటే అభివృద్ధి గురించి పట్టించుకోకుండా ఇప్పుడు రామ మందిరు, హిందువులను ముస్లింస్లను రెచ్చగొట్టడమే వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్స్ ఏం చేసిందనే చెప్పినా కదా. 7 ఆర్ఓబీలు కట్టింది. గత దశాబ్దాల కాల పసుపు బోర్డు తీసుకొచ్చినాం మేము. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈరోజు బియ్యం ఇచ్చేది మేమే, మొన్న వ్యాక్సిన్లు ఇచ్చింది మేమే. మొన్న చూసినట్టయితే మీకు సుకన్య సమృద్ధి యోజన, మళ్ళీ మనకి జీవన్ జ్యోతి బీమా, మళ్ళీ మనకి సురక్ష బీమా, ఇట్లా చాలా పథకాలు ఉన్నాయి. పిఎం కిసాన్ నిధి, ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకు నరేంద్ర మోడీ గారి పథకాల గురించి చెప్పాలంటే ఒక రోజు కూడా సమయం సరిపోదు. ఇవన్నీ కూడా మేము అభివృద్ధితో పాటు ఒక రకంగా మేము హిందువులకు ఏదైతే అన్యాయం జరుగుతుందో ఈ దేశంలో హిందూ రాష్ట్ర ఏర్పాటుగా ఆ రోజు విభజన జరిగింది. కాకపోతే ఈ రోజు వరకు కూడా హిందువులకు స్వేచ్ఛ లేకుండా ఇక్కడ అన్యాయం జరుగుతుందన్న ఒక ఉద్దేశంతో హిందువుల ధర్మరక్షణకై పనిచేస్తుంది బీజేపీ పార్టీ. ఒక రకంగా మనం చూసుకున్నట్టయితే ఒక సైడు డెవలప్మెంట్ చేసుకుంటున్నాము, ఇంకో సైడు ధర్మాన్ని కాపాడుతుంది. ఈ 2 కూడా బ్యాలెన్స్ చేసుకుంటా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. ఇది ప్రజలు గమనిస్తున్నారు, అందరు గమనిస్తున్నారు. కాకపోతే అపోజిషన్ పార్టీలకు పని పాట లేక ఇట్లాంటి మా మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు గణాంకాలు తీసుకోండి. మన దేశ ఆర్థిక పరిస్థితి గతంలో చూసుకున్నట్టయితే 15-16వ స్థానం నుంచి ఈరోజు 5వ స్థానానికి వచ్చిందంటే దీంట్లో ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు చేసిన కృషి అంత ఇంత లేదని చెప్పుకోవచ్చు మనం. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే ఎప్పుడు కానీ నార్త్ ఇండియానే పట్టించుకుంటుంది బీజేపీ, సౌత్ ఇండియాని పట్టించుకోదు. ఎప్పుడు కానీ గుజరాత్, మహారాష్ట్ర, యూపీనే పట్టించుకుంటుంది అంటున్నారు. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఈ నిజామాబాద్ సిటీని ఉదాహరణ తీసుకున్నట్టయితే ఈ సిటీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఫండ్స్ అన్ని శూన్యం. మనం ఇక్కడ ఎప్పుడు కూడా డెవలప్మెంట్ చేసుకునేది మనకు సెంట్రల్ నుంచి ఫండ్స్ వస్తాయి. 14th, 15th ఫైనాన్స్ నుంచి వచ్చిన ఫండ్స్ కానీ, లేకపోతే అమృత్ స్కీమ్ ద్వారా వచ్చిన ఫండ్స్ కానీ, ఈ ఫండ్స్తోనే మనకి ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతున్నది. కాకపోతే సౌత్ ఇండియాలో ఏంటంటే ఇప్పుడిప్పుడు మన పార్టీ బలోపేతంలో ఉన్నది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో పార్టీ పూర్తి స్థాయిలో బలపడుతున్నది. తమిళనాడు తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, ఆంధ్ర తీసుకోండి, అన్ని ప్రాంతాలలో కూడా సౌత్లో కూడా భారతీయ జనతా పార్టీ కని విని ఎరగని రీతిలో బలపడుతున్నది.
మీరు రానున్న రోజుల్లో చూస్తారు. నార్త్ కంటే ఎక్కువ కూడా సౌత్ నుంచే భారతీయ జనతా పార్టీకి సీట్లు ఎక్కువ వస్తాయనే విషయం మీరు తెలుసుకుంటారు.